హాయ్ అండి. వెల్కమ్ టు సౌందర్యాస్ మల్టీ వరల్డ్. ఈరోజు మనం టేస్టీ మిల్క్ లడ్డు విత్ నట్స్ చేసుకుందామండి. ఇది టేస్టీగానే కాదండి, హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఎందుకంటే ఇందులో మనం మిల్క్ అండ్ నట్స్ వేస్ట్ చేసుకుంటున్నాం కదా. మరి ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దామా? దీనికోసం ముందుగా ఒక పాన్‌లో కాజు అండ్ బాదం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని అదే పాన్‌లో పీనట్స్ వేసుకోవాలండి. ఇవి కూడా లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకుని ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లో కొన్ని వాటర్ వేసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే పాలు కాచుకునేటప్పుడు ఫస్ట్ వాటర్ వేసుకోవాలండి. అలా వేసుకున్నట్లయితే అడుగు పట్టకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 3 కప్పుల వరకు పాలు వేసుకుని అవి మరిగే వరకు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి. ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో అరకప్పు వరకు మిల్క్ పౌడర్‌ని కొంచెం కొంచెంగా కలుపుతూ వేసుకోవాలి. ఇలా మొత్తం వేసి ఉండలు లేకుండా బాగా కలపాలండి. ఇలా ఉండలు ఏమీ లేకుండా బాగా కలుపుకొని ఇందులో ఒక స్పూన్ వరకు షుగర్ వేసుకోవాలి. నేనైతే ఒక స్పూన్ వేసానండి. మీకు స్వీట్ ఎక్కువగా కావాలి అనుకుంటే మీ టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోండి. ఇలా మిల్క్ పౌడర్, షుగర్ వేసిన తర్వాత నుంచి కలుపుతూనే ఉండాలండి. లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఇలా కలుపుతూ అంచుల్లో పట్టిన మీగడ కూడా తీసి అందులో వేసేయాలి. ఈ రెసిపీ కొంచెం టైం టేకెన్ ప్రాసెస్ అండి. దీనికి కొంచెం ఓపిక కావాలి. మాకంత టైము లేదు, ఓపిక లేదు అనుకుంటే ఏం పర్వాలేదండి. మిల్క్ పౌడర్ 1:1 రేషియోలో వేసుకుంటే సరిపోతుంది. అంటే 1 కప్ మిల్క్‌కి 1 కప్ మిల్క్ పౌడర్ వేసుకోవాలండి. ఇలా 1:1 రేషియోలో వేసుకున్న రెసిపీ పర్ఫెక్ట్‌గానే వస్తుంది. కానీ టేస్ట్ మాత్రం డిఫరెంట్‌గా ఉంటుందండి. మనం మిల్క్ పౌడర్ ఎక్కువ వేసుకోవడం వల్ల మిల్క్ పౌడర్ టేస్ట్ వస్తుంది. అలా కాకుండా నేను చూపించిన రేషియోలో తీసుకుంటే కొంచెం టైం ఎక్కువ పట్టినప్పటికీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మిల్క్ టేస్ట్‌లో వస్తుంది. అంతేకాకుండా పిల్లలకి హెల్తీగా పెట్టామనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మన రెసిపీ ఎంతవరకు వచ్చిందో చూద్దామా? చూడండి, మనం వేసిన పాలు 50% పైగా మరిగి కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో వచ్చినాయి. ఇవి ఇంకా దగ్గరగా అవ్వాలండి. దగ్గరగా అయ్యేంత వరకు అలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే మాడు పట్టేస్తుంది. ఇలా కలుపుకుంటూనే ఎప్పటికప్పుడు అంచులకు పట్టిన మీగడ కూడా తీసి అందులో వేసేసి కలిపేయాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా లో టు మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టి చేయాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ప్రాసెస్ ఫాస్ట్‌గా అవుతుంది. ఇది పాన్‌కి అతుక్కోకుండా ఉండటానికి మనం బటర్ కానీ, ఆయిల్ కానీ, ఘీ కానీ వేయాల్సిన అవసరం లేదండి. పాలు మరుగుతున్నప్పుడు వచ్చే బటర్ సరిపోతుంది. ఇది చూసారు కదా, ముందు కంటే కొంచెం థిక్‌గా అయ్యింది. ఇది ఇంకా థిక్‌గా అయ్యే వరకు మజ్జిగ తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. నాకు ఈ ప్రాసెస్ అంతా అవ్వటానికి 20 మినిట్స్ వరకు పట్టిందండి. చూసారు కదా, ఇది దగ్గరికి అయ్యింది. ఇలా వస్తే అయిపోయినట్టేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం.
ఇలా రాకుండా ఆఫ్ చేసేసారంటే లడ్డు సరిగ్గా రాదండి. ఇప్పుడు ఇది వేడిగా ఉన్నప్పుడే చేత్తో మెత్తగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి కొంచెం సెపరేట్గా తీసుకొని ఫుడ్ కలర్, నట్స్ వేసుకుని బాగా కలుపుకోవాలి. నట్స్ మిక్సీలో వేసి ఒకసారి పల్స్ పెట్టుకున్నానండి. మీకు ఇష్టమైతే చాప్ చేసుకుని వేసుకోవచ్చు. ఫుడ్ కలర్ కూడా ఆప్షనల్ అండి. ఇలా చేసుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా చేసుకోండి. ఇలా అన్నీ చేసుకుని నట్స్ కలపలేని మిశ్రమం ఉంది కదండి, అది కొంచెం చేతిలోకి తీసుకుని రౌండ్గా బాల్ చేసుకోవాలి. ఇలా బాల్ చేసుకున్న తర్వాత నేను చేస్తున్నట్లుగా ప్రెస్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో నట్స్ కలిపిన బాల్స్ ఉన్నాయి కదండి, అదొకటి పెట్టి అడ్జస్ట్ చేసుకుంటూ లడ్డూలా చుట్టుకోవాలి. అన్నీ ఇదే విధంగా చేసుకుందామండి. అన్నీ ఇలాగే చేసుకోవాలా అంటే అవసరం లేదండి, మీకు ఎలా ఇష్టమైతే అలా చేసుకోవచ్చు. మీ దగ్గర ఎలాంటి మౌల్డ్స్ అవైలబుల్గా ఉంటే దీంట్లో కూడా చేసుకోవచ్చండి. ఎలాంటి మౌల్డ్స్ లేకపోయినా పర్వాలేదు, ఇలాంటి స్పూన్ ఉంటే చాలు, మనం చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేసిందో. అంతేనండి, హెల్దీ అండ్ టేస్టీ మిల్క్ లడ్డు విత్ నట్స్ రెడీ. చూసారు కదా ఎంత బాగుందో, చూడటానికే కాదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.